వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. తాజాగా జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మురు ముత్యాల నాయుడు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖలు రాశారు. ఆ లేఖలను డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదర్శించి మాట్లాడారు. తాజా ఎన్నికల ప్రక్రియపై తమ మనోభావాలను ఆ లేఖల్లో పొందుపరిచినట్లు తెలిపారు. ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం కొత్త కాదని 2 దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుందన్నారు. గతంలో రహస్యంగా డబ్బు పంపకాలు రాత్రి వేళల్లో జరిగేదని, మొన్నటి ఎన్నికలో నిర్భయంగా విచ్చలవిడిగా పంపిణీ చేయడం బాధ కలిగించిందని వాపోయారు. అది చూశాక ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలిగిందన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం మితస్వామ్యం అయిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సాహసోపేత సంస్కరణలను తీసుకొచ్చిన ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళితే కొంతవరకైనా ఫలితం ఉంటుందని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది పెద్ద కొత్త కాదు, కానీ ఒక 2 దశాబ్దాలు చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి వెళ్ళింది, అంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే, డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఉదయం 8 గంటలకు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అంటే అందులో పెద్ద భయపడాల్సింది కానీ, ఆలోచించాల్సింది ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు. పట్టపగలు. ఆ పట్టపగలు కూడా నేను చూశాను. కొంతమందికి ఏంటంటే ఓటుకి 1500 రూపాయలు లెక్కని ఈచ్ పార్టీ, అంటే 2 పార్టీలు కూడా. అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది. ఇది మళ్ళీ మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు. ఈ ప్రజాస్వామ్యం పేరుకే, ఆ తర్వాత ప్రజాస్వామ్యం తెలియదు, ఇది ధనస్వామ్యం అయిపోయింది. మితస్వామ్యం అంటే కొద్దిమంది చేతిలోనే ఉంది రూలింగ్ అంతా కూడా. సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన, చిన్న చిన్న విషయాలు కాదు. మీకు ఆర్టికల్ 370 చాలా సాహసోపేతమైన చర్య అది. మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, మీకు అదేవిధంగా తలాక్, ఇటువంటి అయోధ్య, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అటువంటి ఇష్యూస్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు. అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారు రాశానంటే, విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశాను. నాకు నమ్మకం కూడా ఉంది నరేంద్ర మోదీ గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటే తప్పకుండా సాధించవచ్చని చెప్పి ఆశతో వారికి రాసి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీరు అనుకుంటే ఈ వార్త అనేది ఏంటంటే ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరు ఒక్కరే.